మన రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ, కేంద్ర మంత్రి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారికి ఒక చిక్కు వచ్చి పడిందనమాట. అది అజిత్ పవార్ ఉన్నారు కదా, మాజీ డిప్యూటీ సీఎం, ఫ్లైట్ క్రాష్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆయనకు సంబంధించిన పార్టీ సభ్యులు రోహిత్ పవార్ అనే ఒక ఎమ్మెల్యే ఒక డిమాండ్ చేశారు. అది ఏంటయ్యా అంటే, మా నేత ప్రమాదం మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ సమయంలో ఎవరైతే సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నారో ఆయనని, డీజీసీఏ అధికారులు వీళ్ళందరినీ కూడా వాళ్ళ పదవుల నుంచి ఈ దర్యాప్తు పూర్తయ్యేంత వరకు తొలగించండి అని చెప్పి డిమాండ్ చేశారు. ఎందుకు అంటే, ఏదైతే ఈ విమాన ప్రమాదాల మీద దర్యాప్తు చేస్తుందో సంస్థ ఏఏఐఎంబి అనే ఒక సంస్థ, ఈ కాక్పిట్ రికార్డర్ అంటారు, బ్లాక్ బాక్స్లో ఉండేది, అది కాస్త దెబ్బతిన్నట్టు రిపోర్ట్ వచ్చింది అని చెప్పి ప్రచారం సాగుతుంది. ఆ సంస్థ అయితే పూర్తిగా ఖండించింది, కానీ కాక్పిట్ రికార్డరు, బ్లాక్ బాక్సు దెబ్బతిన్నట్లు అని బయటకు సమాచారం వచ్చింది. ఇది ప్రమాదం జరిగినటువంటి చివరి క్షణాల్లో లోపల ఏం సంభాషణ జరిగింది, అక్కడ అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునేదాన్ని రూపుమాపే, అంటే ఆధారాలని నాశనం చేసే స్క్రిప్ట్ ఇది అని ఈ రోహిత్ పవార్ ఆరోపించాడు. దాంతో ఏం చేశారంటే, ఈ రోహిత్ పవార్ ఎవరైనా అంటే శరద్ పవార్ వర్గానికి సంబంధించిన ఎన్సీపీ ఎమ్మెల్యే. ఎన్సీపీ నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ అనేది శరద్ పవార్ పెడితే దాంట్లోంచి చీలిపోయి అజిత్ పవార్ విడిగా పెట్టుకొని చివరికి దానికే గుర్తింపు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ శరద్ పవార్ వర్గము, ఈ వర్గము రెండు కలుస్తాయి అనే ప్రచారం సాగుతుంది. ఈ సందర్భంలో అజిత్ పవార్ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మహారాష్ట్ర సీఎంని కలిసి కుట్రకోణంలో కూడా దర్యాప్తు చేయండి అని అడిగారు. ఇప్పుడు ఈయన రోహిత్ పవార్ కూడా అదే డిమాండ్ చేస్తున్నాడు. ఏమని అంటే, సిబిఐ చేత దర్యాప్తు చేయించండి అని. ఈ కోణంలోనే రామ్మోహన్ నాయుడిని పదవి నుంచి తొలగించండి, డీజీసీఏ అధికారులు ఇప్పుడు ఎవరైతే డైరెక్టరేట్ ఆఫ్ గ్రౌండ్ కంట్రోల్ ఏవియేషన్ అథారిటీ సిబ్బంది కానీ మరొకళ్ళు కానీ ఎవరైనా సరే అప్పుడు ఎవరున్నారో వాళ్ళందరినీ తొలగించి దర్యాప్తు పూర్తయిన తర్వాత పదవుల్లోకి తీసుకోండి అన్నట్టు. అంటే సంఘటనకి బాధ్యులుగా చేయటం కాదు, కానీ ఆ సమయంలో వాళ్ళు పదవుల్లో ఉన్నారు కాబట్టి. అలానే ఎవరైతే విమానం ఫిట్గా ఉంది ఆయన బయలుదేరే ముందని చెప్పారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ విఎస్ఆర్ వెంచర్స్ అనే ఒక సంస్థ ఈ విమానాలు నడుపుతుంది. వీళ్ళు నడిపే విమానాలు అన్నింటిలో కూడా లోపాలు ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి ఆ సంస్థ తాలూకు విమానాన్ని వెంటనే నిలిపేయాలని కూడా ఈ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. మరి మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, డిమాండ్ చేస్తుందా? అట్లానే బీజేపీ వాళ్ళు ఎన్డీఏ కూటమికి ఒక ఆధారంగా ఉన్నటువంటి టీడీపీ ఎంపీని మంత్రి పదవి నుంచి డిస్మిస్ చేస్తుందా? డిస్మిస్ కాదు, పక్కన పెట్టగలదా? అలా చేస్తే చంద్రబాబు గారికి కోపం వస్తుందిగా. మరి కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉందో ఏఐఎంబి, ఆ దర్యాప్తు సంస్థ ముందస్తుగా ఒక నిర్ధారణకి రాకండి, అలానే ఊహాగానాలను కూడా నమ్మొద్దు, దర్యాప్తు పూర్తయ్యేంతవరకు వెయిట్ చేయండి, ఇది అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగానే దర్యాప్తు జరుగుతుంది అని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. మనకి లాస్ట్ ఇయర్ జూన్లో అనుకుంటా, జూన్ 12న ఎయిర్ ఇండియా 171 బోయింగ్ డ్రీమ్ లైనర్ ఇలానే క్రాష్ అయితే అందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా 260 మంది చనిపోయారు. దాని మీద కూడా కాక్పిట్లో పైలట్ సుమిత్ రాయే కావాలని ఫ్యూయల్ స్విచ్ని, ఇంజన్లకు ఫ్యూయల్ స్విచ్ని ఆపేశాడని ఇటాలియన్ పత్రిక కొరియర్ సెర్రారం లేదో ఒక ఇటాలియన్ పత్రిక కథనం ప్రచురించింది. దాన్ని ఏం చేశారు డీజీసీ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కూడా ఖండించారు. అలాంటిదేం లేదు, ఇంకా దర్యాప్తు సాగుతుంది అని. ఇంకా ఎన్నేళ్ళు దర్యాప్తు సాగుతుందో తెలియదు, కానీ అప్పట్లో పైలట్ల సంభాషణ కాక్పిట్లో రికార్డ్ అయిన దాన్ని బట్టి అదే అని తేల్చారు. ఏమని, స్విచ్ ఎందుకు ఆపేవంటే నేను ఆపలేదే అనటం, మేడే కాల్ ఇవ్వటం చివరిలో వినపడింది అని. మరి ఇక్కడైతే ఓ షిట్ అనే ఒక పదాలు వాడటం లేడీ ఎయిర్పోర్ట్లు పైలట్లు కానీ మిగతా వాళ్ళు
ఈ మన అజిత్ పవార్ గారు క్రాష్ అయిన ఫ్లైట్లో చివరి సంభాషణ అదని తెలిసారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఎవడైతే ఈ ఫ్లైట్ ఓనర్ ఉన్నాడో, అంటే ఈ సర్వీస్ చేస్తున్న ఆయన, పైలట్లు చనిపోతే కనీసము వాళ్ళ కుటుంబానికి సమాచారం కూడా ఇవ్వలేదట. ఆ తర్వాత ఆ డెడ్ బాడీ తరలించడానికి ఏర్పాట్లు కూడా చేయలేదట వాళ్ళ ఊరికి. ఇది అజిత్ పవార్ గారు చనిపోయినటువంటి విమానంలో పైలట్లుగా ఉన్నవారి తల్లిదండ్రులు వెలిబుచ్చిన ఆవేదన. ఇలా సాగుతాయన్నమాట ఈ ఎయిర్పోర్ట్లో, ఈ ఎయిర్ప్లేన్ క్రాష్ తాలూకు దర్యాప్తు. ఎప్పుడు వస్తుంది మరి దర్యాప్తు పూర్తి నివేదిక? అందరూ మర్చిపోయిన తర్వాత వస్తుంది. ఈ ప్రశ్నలు వేయాలి కదా. లేకపోతే కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తిని దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం కాదు, కానీ కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కానీ, డీజీసీ అధికారులు కానీ అప్పుడు ఎవరైతే ఈ పదవుల్లో ఉన్నారో వాళ్ళని తొలగించి కుట్ర కోణంలో కూడా ఈ దర్యాప్తుని కనుక సాగిస్తే ఒక ఫలితం రావచ్చు అనేది ఎన్సీపీ, నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రెండు వర్గాల నుంచి వస్తున్న డిమాండ్. మరి ఈ డిమాండ్ని ఇందాక చెప్పుకున్నట్టు ఎన్డీఏ పెద్దలు ఆలకిస్తారా? ఆలకించినట్టు నటించాలి. లేదంటే ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వంలో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్సీపీ ఆలకించినట్టు నటించకపోతే ఏమవుతుంది? ఆ నెక్స్ట్ ఎలక్షన్లకి అజిత్ పవార్ అంటే ప్రచండమైన శక్తి, ప్రబలమైన శక్తి కాకపోయినా విజయాలని తారుమారు చేసేటువంటి ఒక పార్టీ, మద్దతు ఇచ్చి నిలబెట్టగలిగిన పార్టీకి కీలకమైన వ్యక్తి కాబట్టి దాని మీద ఆలోచించాల్సిందే, ఆలోచించినట్టు నటించాల్సిందే. కానీ టీడీపీకి ఉన్న కేంద్ర మంత్రులు ఇద్దరిలో ఒకళ్ళని తొలగిస్తే అది ఎలాంటి సంకేతం వెళ్తుంది? పక్కన పెట్టడం అంటే పదం వేరై ఉండొచ్చు. దర్యాప్తు పూర్తయ్యే వరకు దూరంగా ఉంటాను, స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కాబట్టి ఆ వ్యవహారం అంతా పూర్తయ్యేదాకా నేను స్పీకర్ చైర్లో కూర్చోను అని ఓం బిర్లా గారు చెప్పినంత ఈజీగా అది ఏది ఈ కేంద్ర మంత్రి పదవి పక్కన నుంచి. దానికి తోడు ఒక వార్ రూమ్ సెటప్, ఇండిగో సంక్షోభం సమయంలో ఆయన మీద వచ్చిన విమర్శలు తెలుసు. ఎలా ఎదుర్కొన్నాడు ఏంటి పక్కన పెడితే, ఒక పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళ మీద బాధ్యత కానీ ప్రశంసలు కానీ తీసుకోవాల్సి వస్తుంది పర్యవసానాలను బట్టి. ఈ కోణంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడిని మరి ఏం చేస్తారు? లైట్ తీసుకుంటారా? ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా దర్యాప్తు పూర్తయ్యేంత వరకు అంటే ఇప్పుడు ఆయన్ని దోషం చేయట్లా, ఆ సమయంలో ఉన్న వాళ్ళందరినీ పక్కన పెడితే నిజాలు ఏమన్నా తెలుస్తాయేమో అనే ఉద్దేశంతో వీళ్ళు అడిగిన ఒక చిన్న డిమాండ్. ఏం జరుగుతుందో చూద్దాం.